టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి కంచి టెంపుల్స్ని కవర్ చేస్తూ ఒక వ్లాగ్ చేశాను. ఇదే ఆ ఫుల్ వ్లాగ్. ఈ వ్లాగ్ని మిస్ అవ్వకుండా చూసారంటే కంచిలో ఉన్న టెంపుల్స్ అన్ని డీటెయిల్స్ అండ్ మీరు టెంపుల్స్ని కూడా కవర్ చేసేస్తారు. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి మేమైతే లాస్ట్ టైం తిరుపతి, అరుణాచలం ఆ వీడియోస్ చేశాను. మీరు నా ఛానల్లో చూడొచ్చు కావాలి అనుకుంటే. ఇది అరుణాచలంలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే కంచికి ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా బయలుదేరిపోయామన్నమాట. ఎందుకంటే కంచిలో మనకి టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు అవైలబుల్గా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 వరకు క్లోజ్ చేసేస్తారంట. అన్ని టెంపుల్స్ అంతే, కంచిలో 12 to 4 క్లోజ్ ఉంటుంది. మళ్ళీ 4 to 9, ఆఫ్టర్ 9 మళ్ళీ క్లోజ్ ఉంటుంది అనమాట. సో ఇవి కంచిలో టైమింగ్స్. ఇప్పుడైతే మేము ఫస్ట్ డైరెక్ట్గా అయితే ఏకాంబరేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదే మన ఆ టెంపుల్. ఇక్కడైతే శివలింగం ఉంటుంది. ఏకాంబరేశ్వర్ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా, చాలా స్పేషియస్గా ఉన్నాయి. తమిళనాడు సైడ్ టెంపుల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది టెంపుల్ది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది వచ్చి టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనేసి ఏమీ అనుకోవద్దండి. యాక్చువల్గా లేట్ అయిందని పోస్ట్ చేయొద్దు అనుకున్నాను. బట్ ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది అండ్ కంచి గురించి కూడా కొంచెం ఐడియా ఉంటుంది అనేసి బ్లాగ్ చేస్తున్నాను. సో ఇదైతే టెంపుల్ లోపలికి వెళ్ళాక ఫస్ట్ మనకి డైరెక్ట్గా ఏకాంబరేశ్వరుని దర్శించుకున్నాను. అక్కడంటే మనకి వీడియో, ఫోన్ నాట్ అలౌడ్, మొబైల్ అలౌడ్ ఉంది బట్ ఎలాంటి వీడియోస్ తీయొద్దు కాబట్టి తీయలేదు. అండ్ ఇది టెంపుల్ నుంచి బయటికి వచ్చాక, గర్భగుడిలో నుంచి బయటికి వచ్చాక లోపటైతే మనకి ఇలా ఉంటుంది టెంపుల్ వచ్చేసి. చూడండి ఎంత బాగుందో, ఎన్ని స్తంభాలు ఉన్నాయో అసలు. ఎవరైనా ఇప్పటివరకు కంచికి వెళ్ళకుంటే కంపల్సరీగా ఒక్కసారైనా వెళ్ళండి. దేవుడి దర్శనము చేసుకోవచ్చు. అలాగే ఆ టెంపుల్స్ని ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందేనండి. అంత బాగున్నాయి టెంపుల్స్ అన్నీ. మనకి కంచిలో వచ్చేసి శివకంచి, విష్ణు కంచి అని ఉంటాయి. ఫస్ట్ మనం అమ్మవారిని శివకంచిలో ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకునే ముందు ఇక్కడ ఏకాంబరేశ్వర్ టెంపుల్ని దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మనకు శివుడు ఉంటాడనమాట. ఇక్కడ కనిపిస్తున్న మామిడి చెట్టు ఉంది కదా, దానికి ఒక ప్రత్యేకత, ఒక చరిత్ర ఉందని చెప్పాల్సిందే. ఏంటి అంటే ఈ మామిడి చెట్టు వచ్చేసి 3500 సంవత్సరాల క్రితం చెట్టు అంటండి. ఎంత బలంగా ఉందంటే, ఎంత మంచిగా ఉందంటే చెట్టు అయితే చాలా అంటే చాలా, అసలు అంత బాగుంది. మామిడి చెట్టు దగ్గర కూడా ఒక శివలింగం విగ్రహం అయితే ఉంటుంది. మనం అది కూడా దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఇలా ఒక పెద్ద కొలనైతే కనిపిస్తూ ఉంటుంది. మనం ఖచ్చితంగా ఒక 5 minutes అయినా స్పెండ్ చేయాలనుకుంటాం ఆ కొలను దగ్గర, అంత బాగా ఉంది. ఇదే మన టెంపుల్ వ్యూ అన్నమాట. అండ్ ఇలా టెంపుల్కి ఎదురుగానే, గర్భగుడికి ఎదురుగానే మనకైతే పెద్దగా నంది ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి నందీశ్వరుడు. ఏకాంబరేశ్వరిని దర్శనం చేసుకున్నాక ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇదే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది టెంపుల్ అయితే. సో టెంపుల్లోకి వచ్చాక మనం డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళి అమ్మవారిని ఫస్ట్ దర్శనం చేసుకొని వస్తాము. అండ్ రాగానే, ఇలా బయటికి రాగానే మనకి ఒక గజస్తంభం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉన్నా కూడా దర్శనం అయితే 1 hourలో అయిపోయిందండి. అండ్ వర్షం కూడా చాలా ఉండే మేము వెళ్ళినప్పుడైతే. ఇక్కడ కనిపిస్తున్న క్యూ లైన్ వచ్చేసి దర్శనం కోసం అండి. సో ఈ క్యూ లైన్లో వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. దర్శనానికి అయితే టైము అంతగా ఏమీ లేదు, బట్ పబ్లిక్ అయితే ఎక్కువగానే ఉన్నారు. ఇంత రెయిన్లో కూడా అంత పబ్లిక్ ఉండే, బట్ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూడండి మేము అంత రెయిన్లో కూడా ఇలా జాకెట్స్ వేసుకొని 3 days, అసలు మేము వెళ్ళిన 3 days తిరుపతిలో అయినా సరే, అరుణాచలం, కాణిపాకం, ఇక్కడ కంచిలో కూడా అసలు మేము రెయిన్లో తడుస్తూనే ఉన్నాము 3 days.
ఏ వర్షం వచ్చినా ఏం వచ్చినా ఎక్కడ తగ్గేదిలే, వెళ్ళాల్సిన చోటికి వెళ్ళాల్సిందే అన్నట్టు అన్ని దర్శనాలు ప్రశాంతంగా అయితే చేసుకున్నాము మేము. ఇది వచ్చేసి కొలను. నేను చెప్పాను కదా శివ కంచి, విష్ణు కంచి, ఏకాంబరేశ్వర్ టెంపుల్లో పెద్ద పెద్ద కొలనులు అయితే ఉంటాయని. ఇది వచ్చేసి కొలను అనమాట. ఇందులో కలర్ ఫిషెస్ అయితే ఉంటాయంట. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే నార్మల్ ఫిషెస్ ఉండే, మాకేమీ కలర్ ఫిషెస్ అలా ఏమి కనిపించలేదు. బట్ మాకైతే చెప్పారు అక్కడైతే ఉంటాయి అనేసి. చాలా ప్రశాంతంగా ఉంది. కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి విష్ణు కంచికి అయితే వెళ్తున్నాము మనము. అక్కడ వచ్చేసి మనకు విష్ణు కంచిలో వరదరాజ పెరుమాళ్ టెంపుల్ అయితే ఉంటుంది. అంటే లార్డ్ విష్ణు మనకు తమిళనాడు సైడ్ అలా పిలుస్తారనమాట, వరదరాజ పెరుమాళ్ అని. సో ఇదే మన విష్ణు కంచి టెంపుల్ అనమాట. 3 టెంపుల్స్ అయితే చాలా ప్రశాంతంగా స్పేషియస్గా బాగున్నాయి. ఇక్కడ విష్ణు కంచిలోనే మనకి బంగారు బల్లి, వెండి బల్లి దర్శనం కూడా ఉంటుంది. ఎక్కడికి వచ్చారు? దర్శనం బాగా జరిగింది. ఫుల్ ట్రాఫిక్ ఉన్నారు. బంగారు బల్లి దర్శనం కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇక్కడ మాకు దేవుడి దర్శనం కంటే ఎక్కువ బంగారు బల్లి, వెండి బల్లి దర్శనానికి చాలా టైం పట్టింది. అసలు నియర్లీ 2 hours అలా పట్టింది అనుకుంటా. మేము 11కి అలా వెళ్తే 1:30కి అలా బయటికి వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్న క్యూ లైన్ వచ్చేసి బంగారు బల్లి, వెండి బల్లి దర్శనం కోసం క్యూ లైన్ అనమాట. అసలు దర్శనానికి ఎంత రష్ ఉన్నారో మళ్ళీ రిటర్న్లో బయటికి రావడానికి కూడా అలాగా నెట్టేసుకుంటూ అంత పబ్లిక్ అలా ఉండే. సో ఫైనల్గా దర్శనం అయితే బాగా చేసుకున్నాం. ఇది మన కంచి. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.